హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఇష్టమైనటువంటి పండగ, నిజంగా చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేసుకొని పెద్దోళ్ళ దాకా ఎంజాయ్ చేసేటువంటి పండుగ హోలీ అయితే వచ్చేసింది. మరి హోలీ ఉండి మీకోసం హోలీకి సంబంధించినటువంటి గ్యాడ్జెట్ తీసుకొని రాకపోతే నా డే అయితే కంప్లీట్ కాదు. ఎస్, ఈ రోజు నేను మీ ముందుకి మరొక గ్యాడ్జెట్, అది కూడా ఎక్స్క్లూజివ్ గా హోలీ కోసం తీసుకురావడం జరిగింది. గెస్ చేస్తే వీడియోని పాస్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూస్తున్నారా? థంబ్నెయిల్ చూసిన వాళ్ళు అయితే ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. ఎస్, ఇది వచ్చేటప్పటికే ఒక బ్యాటరీ పవర్డ్ వాటర్ గన్. యాక్చువల్ గా ఇది చాలా లిమిటెడ్ క్వాంటిటీ. ఈవెన్ వీళ్ళు మన ఇండియాలో సేల్ లోకి తీసుకొస్తారా తీసుకొని రారా అనేది కూడా డౌటే. ఒక 10 మాత్రమే తెచ్చారంట, దానిలో మనకి పంపించారు అన్బాక్స్ చేయమని చెప్పి. ఎస్, దిస్ ఈస్ నథింగ్ బట్, కామెంట్ చేశారా? హియర్ ఇట్ ఈస్ Xiaomi పల్స్ వాటర్ గన్. సో మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ 13-14 వేల రూపాయలు, $150 ఏమో ఉంటుంది. సో లెట్ మీ చెక్ బాక్స్ లోపల కాంటెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది. నేనైతే చాలా ఎక్సైటెడ్. ఎన్నో గ్యాడ్జెట్స్ అన్బాక్స్ చేశాను, కానీ నిజంగా ఇట్లాంటివి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో దీని ఒక బ్రీఫ్ కేస్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. వాటర్ గన్ ఉంది, అండ్ దీంతో పాటు ఒక చిన్న ఛార్జింగ్ కేబుల్ అలాంగ్ సైడ్ విత్ కొంత పేపర్ వర్క్. దీంతో మనకు పని ఉంటుంది, దీంతో మనకు పని అవసరం లేదు, నేను ఉన్నాగా. అండ్ దీన్ని 13 years ఆర్ అబోవ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూజ్ చేయమని చెప్తున్నారు. చాలా ఎక్సైటెడ్. చిన్నప్పుడు నిజంగా ప్యాషనేటెడ్ అబౌట్ ఇట్. అమ్మో, చాలా వెయిట్ ఉంది. వావ్, here is the water gun, వాటర్ లెవెల్. అండ్ ఇది బాడీ అంతా కూడా వీళ్ళు ABS అండ్ పాలీకార్బోనేట్ మెటీరియల్ ని యూజ్ చేస్తూ దీన్ని అయితే డిజైన్ చేశారు. డిజైన్ మాత్రం చాలా బాగుంది, ఒక స్టార్ వార్స్ లో వాడుతున్న గన్ లాగా. ఫస్ట్ మీరు చేతిలో పట్టుకోగానే మీకు అనిపించేటిది ఏంటంటే చాలా వెయిట్ ఉంది. ఇది సుమారుగా 2670 గ్రాములు, అంటే ఆల్మోస్ట్ 2.6 kgs దాకా మనకి వెయిట్ ఉండడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి 500 ml దాకా వాటర్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి సుమారుగా 3.1 kg దాకా టోటల్ వెయిట్ రావడం జరుగుతుంది. సో చిన్న పిల్లలు వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయడం అయితే కష్టం, గానీ ఇంకా చెప్పాలంటే జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా దీంతో మనం జిమ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో బాటమ్ మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, అండ్ ఛార్జింగ్ కనెక్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. పైన మనకు ఒక చిన్న స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ ఇందులో ఉండేటువంటి మోడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఇది సింగిల్ షాట్ కావాలా, మల్టిపుల్ షాట్స్ కావాలా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మళ్ళీ తిరిగి ఇందులో ఉండేటువంటి వాటర్ ని రీఫ్యూల్ చేయాలి. అండ్ రీఫ్యూల్ చేసేటప్పుడు కూడా జస్ట్ మీరు ఈ గన్ ని బకెట్ లో పెట్టేసేసి ఫ్రంట్ ఒక్కసారి అన్నారు అన్నట్లయితే కనుక, అంటే ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ ఉంటుందో సార్, దీనికి ఫ్రంట్ అనగానే ఆటోమేటిక్ గా ఇందులో ఉన్నటువంటి మోటార్ యాక్టివేట్ అయిపోయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రీఫిల్ అయ్యే స్టేటస్ ఏదైతే ఉందో మనకి లైట్స్ రూపంలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ రీఫ్యూల్ అవుతుంది అనేది ఇక్కడ ఇండికేటర్ రూపంలో కూడా చూపించడం జరుగుతుంది. ఈ డిస్ప్లే డే లైట్ కండిషన్ లో చూడటానికి అయితే ఆల్మోస్ట్ కష్టమే, ఇట్లా చేయి అడ్డం పెట్టుకొని అయితే చూడాల్సి వస్తుంది. వాస్తవానికి వీటికి డిస్ప్లే అవసరం లేదు, బట్ ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం బెటర్ డిస్ప్లే బ్రైట్నెస్ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక్కడ మనకి వాటర్ ఫుల్ అయిపోయింది. సో ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇక్కడ ఉన్న మోడ్ స్విచ్ ఉంది చూసారా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సింగిల్ షాట్ కావాలా, మల్టిపుల్ షాట్ కావాలా. ఇది వచ్చేటప్పటికి మనకి సింగిల్ మోడ్, అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు మల్టిపుల్ మోడ్. ఇప్పుడు నేను సింగిల్ మోడ్ లో గన్ అయితే యూస్ చేస్తున్నాను. సో నాకు కొంచెం ఇది ఆక్వర్డ్ అనిపిస్తుంది. ఇట్లా ఎప్పుడైతే మనం ట్రిగ్గర్ ని ఇలా హోల్డ్ చేస్తాం అంటే బేసిక్ గా అది అబ్జర్వ్ చేయడానికి కూడా ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది కాబట్టి లోపలికి ట్యాంక్ లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మనకి ఇది నార్మల్ గా బయటికి రావడం జరుగుతుంది. సో జస్ట్ ఒకసారి ట్రిగ్గర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ట్రిగ్గర్ చేసిన తర్వాత కూడా కొంచెం ఒక 2-3 సెకండ్స్ తర్వాత మనకి ఇది టైం తీసుకోవడం జరుగుతుంది. దీని త్రో వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు 7 to 8 meters దాకా వెళ్ళడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు సింగిల్ షాట్ నుంచి మల్టిపుల్ షాట్స్ కి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మల్టిపుల్ షాట్స్ లో మనకి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్ గా మీరైతే ట్రిగ్గర్ చేయొచ్చు. సో అంతే దానికి తేడా. సో మల్టిపుల్ షాట్స్ లో వచ్చేటప్పటికి మీకు 20 షాట్స్ రావడం జరుగుతుంది. అదే సింగిల్ షాట్ లో వచ్చేటప్పటికి అరౌండ్ 25 షాట్స్ దాకా రావడం జరుగుతుంది. అంతా బానే ఉంది, కానీ ఆల్మోస్ట్ 1.5-2 minutes మాత్రమే దీంతో నాకు ఫన్ అయితే వస్తుంది. కొంచెం ట్యాంక్ కెపాసిటీ పెంచి ఇలాంటి లీకేజెస్ తగ్గించి ఇంకొంచెం ఇంప్రూవ్డ్ ఇన్నోవేషన్ తో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు టోటల్ 1800 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందుకు రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, బ్రాండ్ నాకు చెప్పడం మాత్రం కలర్స్ యూజ్ చేయొద్దండి. మరి కలర్స్ యూజ్ చేయకూడదా లేదా డివైస్ ఖరాబ్ అవుతుందని చెప్పి అలా చెప్పారా అనేది నాకు తెలియదు. నేనైతే కలర్స్ తోటి ట్రై చేయలేదు. బట్ నిజంగా 13-14 వేల రూపాయలు పెట్టి వాటర్ గన్ పర్చేజ్ చేస్తారా? లేదు అంటే గనక హైడ్రాలిక్ హోలీ పంప్ ఉంటుంది చూసారా, అదేనండి. ఇంకా మన భాషలో చెప్పాలంటే సిరంజి, పెద్ద సిరంజి. సో దాని ద్వారా మీరు హోలీని సెలబ్రేట్ చేసుకుంటారా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక హోలీకి టైం అయింది. బాయ్.